ముగింపు సమయం. ప్రేమతో సమయమును స్వీకరించాలని తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా మీ అందరికీ నా వందనాలు. చదవబడిన వాక్యం, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని దేవుడు తన శిష్యుడితో చెప్తాడు యోహానుతో. ఇదిగో మీ అమ్మ ఇక్కడ నుంచి నువ్వు తీసుకో, నువ్వు జాగ్రత్త చూడాలి. అక్కడ ఏమని చెబుతాడంటే ఆయన ముందు అక్కడ తల్లి గురించి మాట్లాడుతుంటే బరువులు బాధ్యతల గురించి మాట్లాడుతుంటారు. అంటే తనకి ఇచ్చిన నెరవేర్పు మాట్లాడుతున్నాడు. తండ్రి ఇప్పుడు నాకు చెప్తున్నాడు, ఆల్రెడీ తండ్రి ముందు కుమారుడు చెప్పాడు ఏమని, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని ప్రేమించమని చెప్తున్నాడు. అంటే ఆయన మాటలు నెరవేర్చడానికి వచ్చాడు. ఈయన చేసింది కూడా అదే. కానీ యావత్ ప్రపంచానికి ఆయన చెప్పింది ఒకటి, ప్రేమ, కరుణ, ఆప్యాయత. ఇంతమంది దేవుడు ఉన్నారు మనకు. ఇందాక మనం చెప్పినట్లు 101 దేవుడు ఉన్నారు ఈ భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తానికి కానీ. అయినా కానీ ఒక యేసుక్రీస్తు రెండో రీజియన్లో ఉన్నాడంటే కారణం ఏంటంటే ఆయన ప్రేమ. ఆయన అందరికీ అదే చెప్పాడు, ముందు మీరు ప్రేమించండి, ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తున్నాను. ఇక్కడ నార్మల్గా నేను ముందు ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ 1వ దినవృత్తాంతాల్లో దావీదు ఆలోచనలు చెప్తున్నాను. నేను కోటలో ఉన్నాను, నా దేవుడు మందిరాల్లో ఉన్నాడని చెప్పి ఆలోచించాను. ఆయన ఎందుకు ఆలోచించాడంటే గుడారంలో ఉన్నాడు అక్కడ దేవుడు. తర్వాత ఆయన ఆలోచన అనమాట, నేను దేవుడు ఆలయం కట్టాలని చెప్పి. అది దేవుడు ఆలోచన కాదు, దావీదు ఆలోచన. తర్వాత అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం, నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని ప్రేమించమని చెప్పన్నాడు. నేను ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే, ప్రపంచం మొత్తం ఒక క్రైస్తవుల్ని ఎందుకు హేళనగా మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనం చేసే ప్రతి పని, బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఇలా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు మన చర్చలో జరిగే కానీ బయట జరిగే కానీ నేను కొన్ని విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే ప్రపంచానికి పరిచయం చేసిన ఒక క్రైస్తవ్యం ఎందుకు ఇలా ఉంటుంది, దానికి కారణం ఏంటంటే నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో ఫస్ట్ మనకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఫస్ట్ వాక్యం ఏమని, నీ దేవుడే యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ అయిందే కానీ దేని రూపమైన నువ్వు సాగపడకూడదు, నమస్కరించకూడదు, దాన్ని పూజించకూడదు అని చెప్తున్నాడు. కానీ ఈరోజు మన వంశానికి పైన శిలువుకి నమస్కరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమన్నారు, మీ దేవుడు లోపం లేదంటారు కదా, మీరు శిలువుకి ఎందుకు నమస్కరిస్తున్నారని చెప్పి అన్నారు. దాన్ని మనం అందరం ఒకసారి ఆలోచించండి. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మనం ఫస్ట్ ఈ వాక్యం ఆలోచించినప్పుడు ఏంటంటే నూనె గురించి, మనసానికి మొక్కేదాని గురించి, వీటన్నిటి గురించి నేను ఆలోచించుకున్నాను. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న చిన్న చిన్న తప్పులే రేపు మనందరం దీని గురించి మనం తెలుసో తెలియకో ఆరాధిస్తున్నాం. ఇలాగే నేను ఫస్ట్ ఆలోచించింది మనసు. వచ్చిన ప్రతి ఒక్కరూ దాన్ని నమస్కరిస్తున్నారు. దీన్ని నమస్కరించచ్చా కాదా అని చెప్పి మొత్తం సెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు మనసు ఉండేడు. ఆ మనసు మనకి చెరువులు దేవుడు ఎదిగించి అంటే దాని లోపల ఏమున్నాయి, 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలతో పాటు మోసే దండం దానిలో ఉంది. దాన్ని నమస్కరించాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నూనె నేను అదే ఆలోచించాను. ఎందుకు ఏం చెప్తున్నానంటే, యెహోవా దేవుడు చెప్తున్నాడు ఏమని, నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేస్తున్నారని చెప్పి. దొంగ గుహ ఎలా చేస్తున్నారు అబ్బా, అసలు ఇంకా ఏముందంటే ఆ టైంలో వాళ్ళు పక్షులు. ఇప్పుడు మనకి లోదగా చెప్పిన కూడా అది. ఇప్పుడు లోద అక్కడ నుంచి ఎందుకు వచ్చాడు బయటికి, అక్కడ పాప పరిహారంతో బలి అని చెప్పి ప్రకటన ఉందని చెప్పి వీటన్నిటి గురించి చెప్తుంటే ఆయన అక్కడ నుంచి తిరిగి వచ్చాడు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వాగ్దానాలు ఎన్ని ముందుకు వెళ్తా ఉంటున్న టైంలో ఇంకేం చెప్తున్నాడంటే, ఇది వాకింగ్ కాదు, ఇది పరిచర్య కాదు, ఇలా చేయకూడదు, మనం కొత్తగా ఆలోచించాలని చెప్పి ఆయన బయటకు వచ్చిన తర్వాత నేర్చుకున్నాడు. కానీ ఈరోజు ఈ సంఘాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం తప్పు. ప్రతి ఒక్కరికి నాయకత్వం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందరూ ఇదే అనుకుంటున్నారు ఏమని, నేను అలా చెప్పాలి, ఇలా చేయాలి అని ప్రతి ఒక్కరు అదే మాట్లాడుకుంటున్నారు. లోదంటే అది నచ్చే కదా అక్కడి నుంచి మనం బయటికి తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి ఇన్ని సంఘాలు ఎలా పుట్టుకొచ్చినాయి, ఎందుకంటే దేవుడు మనకు చెప్పింది ఏంటి, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించమని. ఏదైనా తప్పు చేసామనుకో, అయ్యా అది కాదు, మారడు, 10 సార్లు చెప్పాలి, లేదు 100 సార్లు చెప్పాలి. దేవుడు నీకేం చెప్పాడు అదే కదా చెప్పింది ఈరోజు. తర్వాత నూనె గురించి ఏంటంటే, నూనె అభిషేకానికి గుర్తు. దావీదుకి కానీ సౌలుకి కానీ, ఇంకో రకంగా చెప్పాలంటే మన నూతన క్రైస్తవులను మన న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఏం చెప్పాడంటే, శిష్యులు బోధన ద్వారా వాళ్ళకి ఏం చెప్పారంటే నూనె రాసి వాళ్ళని శుద్ధీకరించాలన్నమాట. అంటే ప్రార్థన. అక్కడ కూడా ఏంటి, నూనె ముఖ్యం కాదు,
నీలో ఉన్న ముందు నీ క్రైస్తవం నువ్వు దేవుడిని పరిపూర్ణంగా నమ్మాలి. అయ్యా నిన్ను బట్టి నేను రాసుకుంటున్నా, నాకు తగ్గించినట్టు అని చెప్పి చెబుతున్నాను. తర్వాత మనం ఎక్కువ ఆలోచించేది ఈ జెండా పండుగ గురించి. జెండా పండుగ గురించి ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను ఈ విషయాలు. ఎందుకంటే ప్రపంచానికి బోధించింది శాంతి అనే మాట. మనం దాన్ని ఈరోజు మన ఇష్టం నుండి మార్చేస్తున్నాం. కాబట్టి ఈ రెండింటి గురించి మాట్లాడాలనుకుంటున్నాం. జెండా పండుగ గురించి కూడా ఎందుకు మాట్లాడాలనుకుంటున్నానంటే, ఇది ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడా చేసుకోవాలి జెండా పండుగ. ఒక మన ఇండియాలో ఎందుకు చేసుకుంటారంటే, మీ అందరికీ త్రేతాయుగం ద్వాపర యుగం గురించి, ఇప్పుడు జరుగుతున్న కలియుగం గురించి ఒక చిన్న 2 మాటలు చెప్పేస్తాం. ఇప్పుడు మన ఫస్ట్ జరిగింది త్రేతాయుగం. త్రేతాయుగం టైంలో అశ్వమేధ యాగం అని చెప్పి చేసేవాళ్ళు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే, రాజులు చక్రవర్తి అవడానికి. అంటే మొత్తం ప్రపంచానికి పరిచయం ప్రపంచంలో ఏం చేస్తారంటే, గుర్రానికి ఒక జెండా కట్టి దాన్ని వదులుతారు ఫస్ట్. అది వెళ్ళి ప్రతి ప్లేస్ అంతా మంగళారు. ఇప్పుడు ఈ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఊళ్ళో మనం వెళ్ళగానే దానికి దండం పెట్టి దానికి కాలం ఇచ్చారు. అందుకే ఎందుకంటే ఇది మీ జెండా కాబట్టి, ఈ దేవుడి మనసు ముందుకు వెళ్తుంది కాబట్టి. ఇప్పుడు మనం అనుకోవచ్చు న్యూ టెస్ట్మెంట్ లో కూడా ఏంటంటే, దావీదు మనసానికి నాట్యం ఆడాడని చెప్పి రాసి ఉంటుంది. దావీదు ఎలా నాట్యం ఆడాడు? ఆయన మనసు వస్తుందంటే మళ్ళీ పోయిన కరుణ వాళ్ళ మీద వస్తుంది. అప్పుడు దాకా వాళ్ళకున్న బాధను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. అందుకే మనసం వచ్చింది మళ్ళీ. అందుకని చెప్పి ఆయన మర్చిపోయి ఆయన నాట్యం ఆడాడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే, దాన్ని మనసాన్ని అసలు జెండా పండుగ అనేది చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఇంకా 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 దాన్ని మనం చెప్తున్నాం ఏమని, అయ్యా నేను అనాదిగా వచ్చిన ఆచారం అని చెప్పి చెబుతున్నాం. అనాదిగా వచ్చిన ఆచారం ఏంటంటే, మన పెద్దలకు తెలియదు, మన పెద్దలకు కూడా తెలియదు వీటి గురించి. ఎందుకు? దేవుడిని ఎలా ఆరాధించాలో తెలియదు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇంగ్లీష్ కానీ హీబ్రూ కానీ అలాంటి మాటలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ట్రాన్స్లేషన్స్ మనకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యా మీరు దేవుడిని ఎలా ఆచరించాలంటే ఈ నాట్యంతోనూ తొమ్మిదితోనూ సిద్ధార్థం చేయాలని చెప్పి అంటారు. దేవుడు ఏం చెప్పాడు మనకి? వాక్యాన్ని పరిపూర్ణంగా ఆచరించమని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ దేవుడిని తొమ్మిదితోనూ నాట్యంతో ఆడుకోవాలని మళ్ళీ లేసేద్దామని చెప్పి మాట్లాడుతున్నాం. ఇదిగా చెప్పింది ఆయన. ఆ తర్వాత బోధకం గురించి మనం మాట్లాడేది ఏంటంటే, ఈ రోజు నేను క్రైస్తవంలో ఎక్కువ మంది మాట్లాడేది దశమ భాగాల గురించి. మనం తేలిక అవుతున్న విషయాలు కూడా ఫస్ట్ దశమ భాగం గురించి. దశ అంటే 10. మన దేవుడు ఇచ్చింది, అయ్యా నీకు ఇచ్చిన దాంట్లో 10వ భాగం నాకు ఏమని చెప్తున్నాడు. 10వ భాగం మనం ఎందుకు ఏమంటాడంటే, నేను గుర్తు చేసుకోవడానికి. మనం దాన్ని ఏం చేస్తున్నాం? దేవుడితో మనం నార్మల్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈరోజు ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు గోడ చేయర్థం పెట్టి, అయ్యా నాకు ఈ బాధ వచ్చింది, నాకు కష్టం వచ్చిందని చెప్పంటే ఆటోమేటిక్గా వాళ్ళ బాధ మనం ఆలోచిస్తాడు. కానీ మన బాధ ఎందుకంటలేదు? మనం అంతకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాం. మరి మన మాట ఎందుకంటలేదంటే, దేవుడు ఏం చెబుతున్నాడు? ఇప్పుడు నార్మల్గా దశ భాగం అంటే ఏంటంటే 10వ భాగం. 10వ భాగం అంటే మీ క్లారిటీ చెప్తుంది. 100కి 10, 10కి 1. సరే నీకు రూపాయి వచ్చిందంటే దాన్ని 10 భాగాలు చేయండి. అంత 0.01 వచ్చింది. దాన్ని మీరు కానుక ఇవ్వండి. మనకి ఈరోజు ఇంతకుముందు పాత నియమాలను చూస్తే సంవత్సరానికి ఒకసారి అని చెప్పి మీకు దేవాలయానికి వెళ్ళామని చెప్పి చూస్తాం. ఎవరు సమయాలు తల్లి కానీ అన్న వీళ్ళందరూ గురించి మాట్లాడుతాం. సంవత్సరానికి వీళ్ళు ఒకసారి ఎందుకు వెళ్ళారంటే, మన కోత పండుగకు సంబంధించి తెలుస్తుంది కదా. ఇంతకుముందు ఇప్పుడంటే 3 నెలలు 6 నెలలు పంటలు, అంతకుముందు ఎలా ఉండేవి? సంవత్సరానికి 8 నెలలు పంటలు అన్నమాట. ఆ పంటలో ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఏం జరిగిందంటే, నెల కానీ వారం కానీ రోజును బట్టి కానీ మనకి జీతాలు అనేవి కానీ దేవుడిని బట్టి మనకి సంపద అనేది వస్తుంది. మనం ఏం చేయాలని? దేవుడికి ఇచ్చిన దాంట్లో దేవుడిని గుర్తు చేసుకుని 10వ భాగం. కానీ ఈరోజు ఏం చెప్తున్నాం? మీ దశమ భాగం ఇస్తేనే మీరు ఫస్ట్ దేవుడికి మీ మాట అంటాడు, లేక మీ మాట అంటాడు. దేవుడు వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఇంత సందర్భం దేవుడు ఏం చెబుతున్నాడు? ఫస్ట్ దశమ భాగం ఇవ్వమని చెబుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? దాన్ని మన ఇష్టం వచ్చాడు మారుతున్నాం. ఫస్ట్ దాన్ని ఇచ్చేది ఏమని? నేను ఆశీర్దిస్తాడయ్యా అంటున్నాను. నేను ఒక విషయం చెప్తాను, అందరికీ మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తున్నాను ఎందుకంటే, బుద్ధిలో మాట చెప్తున్నాడు. నేను చెప్పింది నమ్మకండి, మీరు చెప్పింది నమ్మకండి, మీరు చూసింది కూడా నమ్మకండి. మీ మనసులో ఒకటి ఉండిద్ది, దాన్ని నమ్మండి. ఇప్పుడు కయ్యోను హేబేలు ఉన్నాడు, ఇచ్చినోడే ముందు వెళ్ళిపోయింది కూడా. ఆ రోజు అక్కడ చూస్తున్నాం. ఈరోజు ఇన్ని మాట్లాడే కారణం ఎవరు? మనకు తెలియదు. ఆ తెలియకుండా నేర్చుకున్నది ఇదంతా. ముందు మన ఆలోచన విధానం మారాలి. దేవుడిని ఎలా ఆరాధించాలో మార్చుకోవాలి. ఆ తర్వాత వచ్చింది ఇప్పుడు బోధకుల్లో కూడా కొంతమంది రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. ఏమని? నేను కాసేపు అందరు దేవుడిని, ఇప్పుడు రాముడిని కానీ కృష్ణుని కానీ వేసుకోవాలి నార్మల్ చెప్తున్నాను. ఏ గ్రంథం అయినా కానీ మేము నేర్పుని చెప్పేయండి, నాశనం చేయమని చెప్పి ఏ కాఫీలో అన్న కురాల్లో కూడా ఎక్కువ మాట్లాడతాం. ఏమని? వాళ్ళ బాధ వాళ్ళతో మన బాధ మనకి అంతే. మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం రాముడి గురించి, కృష్ణుడి గురించి, దేవుడి గురించి, వీళ్ళందరూ కాసేపు మనుషుల్లాగా మాట్లాడుకుంటాం.
రాముడు ఉన్నాడు. రాముడు అంటే ఆయన అసలు ఒక భార్య మళ్ళీ అదిగాక తండ్రికి ఇచ్చిన మాట, తండ్రికి ఇచ్చిన ఆయన కాదు, తన తల్లి కోరిక నెరవేర్చడానికి అజ్ఞాతవాసం చెప్పాడు 14 సంవత్సరాలు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత రాజ్యం వెళ్ళాడు. ఏదో ఒక సాగవాడు ఏదో మాట అన్నాడని చెప్పి తన భార్య వదిలిపెట్టాడు. ఎందుకు? రాజు చేశాడు, నేను జైల్లో వెనకే ఉందని చెప్పి అనుకున్నాను. అదే విషయం ఎందుకు చెప్తున్నానంటే మనుషుడు ఎప్పుడు దేవుడి రూపంలో ఆలోచించాలి కాబట్టి. ఆ తర్వాత కృష్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ భూఖండంలో ఏదైనా కానీ పాజిటివ్ ఎనర్జీగా తీసుకోవాలి. అన్నిటికీ నేను ఉన్నానని చెప్పి చెప్పాలి. సరే, ఇప్పుడు మనం నార్మల్ మన క్రైస్తవ్యం అని చెప్పి మాట్లాడుతున్నాం కాబట్టి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ప్రతి దానికి కూడా ఆయన ఎంతో బాధపడ్డాడు మన కోసం. ఆయన చెప్పిన మాట్లాడి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్తున్నాడు. ఇదే కదా ఆయన చెప్తుంది. మనం విన్నాం ఏ గ్రంథంలో కూడా ఒకరినొకరు కొట్టుకోండి పూడ్చుకోండి అని చెప్పి ఎక్కడా లేదు. ధర్మం రక్షిత అన్నారు. ఆ తర్వాత దుష్ట శిక్ష రక్షణ మొత్తం ఈ లోకం మీద దేవతలు అనేది వచ్చారని చెప్పి అన్నారు. వీటన్నింటిలో కూడా మీరు యేసుక్రీస్తుని ఎందుకున్నామని చెప్పి అంతా ఆలోచించుకోవచ్చు. యేసుక్రీస్తు ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం మీద దేవుళ్ళు మనుషులు దేవుడు భూమి మీదకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళందరిలో కూడా మనుషుల కొరకు చచ్చిపోయిన దేవుడు అంటే ఎవరు లేదు, ఒక యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు. మీరు అనుకోవచ్చు ఈరోజు బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటే మన ఆదికాండం నుంచి నిర్మాకాండం సంఖ్యాకాండం రెండింటిలో కూడా మన జర్నీ స్టార్ట్ అయింది. జర్నీలో కూడా దేవుడికి మనుషులు పుట్టిన నరపుత్రులు ఉన్నారని చెప్పండి. అంటే నెఫీలు వీళ్ళు ఆదికాండంలో ఉంటారన్నమాట. వీళ్ళేది దేవుడికి మనుషులు పుట్టిన వాళ్ళు. భూమి మీద అబ్రాహాంకి ఇస్తారు. వీళ్ళు పుట్టిన తర్వాత అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి ఈ రోజు బూత్ పుస్తకాలని చెప్పి ఇన్స్పిరేషన్ మాట్లాడుతున్నారు. వాటన్నిటికీ ఏంటంటే ఇది బూత్ పుస్తకం కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇప్పుడు దావీదు తప్పు చేశాడు, కానీ దావీదు గురించి ఆ రకంగా ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎందుకంటే దావీదు ఎంత ఇష్టపడినా కానీ చివరాఖరికి ఆయన వెట్ట కోసం పక్కన ఒక ఆడపిల్ల ఉన్నారని ఆయన తెచ్చేపోయాడు. ఎందుకంటే దేవుడు అంత భయపెట్టాడు ఆయన. మనం ఈరోజు క్రైస్తవ్యం అని చెప్పి మన ఇష్టంలో మాట్లాడుతున్నాం. దేవుడు మన యేసుక్రీస్తుని చూసి యేసుక్రీస్తు అలా చేశాడని చెప్పి చెబుతారు. కానీ ఈ మాటలని ఎవరు చెప్తే కూడా మీరు ఆలోచించండి. ఫస్ట్ మీరు ఆలోచించిన తర్వాతే మాట్లాడాలి. తర్వాత నేను చివరిలో చెప్పాలనుకున్న మాట ఉంటాయి. ఇది మీకు బాధ అనిపించవచ్చు, ఇంకేదో అనిపించవచ్చు, దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నార్మల్గా మన దేవుడు ఏం చెప్పాడు? ప్రేమ అని చెప్పాడు, అంతే కదా. మన పనులు 150 ఉన్నాయి. ఒకసారి మీ అందరూ ఆలోచించుకోండి. ఇక్కడ 3 సంఘాలు ఉన్నాయి, 3 చర్చలు ఉన్నాయి. ఏనాడైనా కానీ మీరు ఒకరు సాగులు పడి అయ్యా ఇది కాదు మనందరం ఒకటి, మీరు ఒకటని చెప్పండి మేము ఒకటని చెప్తామని ఎవరైనా కానీ మాట్లాడారా? మరి ఈ రోజు వరకు కూడా మనం యేసుక్రీస్తు చెప్పిందండి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. మనం ప్రేమించామా? కంటి కన్ను పంటి పండు అని చెప్పి మనకి పాత నిబంధన రోజులు మారే కొత్త నిబంధనకు వచ్చాం. మన పక్కన ఉన్న చర్చి ఇప్పుడు నేను బయటకు వచ్చాము. ఇప్పుడు దాకా ఈ వాక్యానికి ఆ వాక్యానికి క్రాస్ అయ్యి ఏం అర్థం కాదు. ఫస్ట్ మీలో ఇంతమంది ఉన్నారు. ఒకప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే మనందరం. మీరు నార్మల్గా వెళ్ళి అయ్యా అది కాదు, మీరు ఒక టైం చెప్పండి మేము ఒక టైం చెప్పుకుంటాం అని సాగిలు పడ్డారా? ఈ సాగిలు పడే అన్న మాట కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏసావు ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు. ఏసావు చూసి ఇస్సాకు 7 మార్లు నేల పొందాడు. అన్నా మన దయచేసి క్షమించండి. అక్కడ సిచ్యువేషన్ వేరే, కానీ దేవుడు మనకేం చెప్తున్నాడు? సాగిల పడండి. ఎందుకు వాటికి సాగిల పడి మీ ఆలోచనలు మార్చుకోండి. దేవుడు చెప్పారు మనకి ఆలోచన ఎలా ఉన్నా కానీ మీ మనసు చెప్పింది చేయండి. ఫస్ట్ ఇంతకు నేను అన్నమాట ముగిస్తున్నాను.